శనార్థులు నేను మీకోసం జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్స్. సీఎం సార్ పోయిండు హుస్నాబాద్, అక్కడోళ్ళంతా కొట్టిండ్రు జిందాబాద్. పిల్లగాడు లేని పెళ్లికి అన్ని తయార్, పిలిస్తే పబ్లిక్ కూడా వస్తారట సార్. దవకాన్ల మంత్రి చదివిండట ఎంబీబీఎస్, రేవంతం సార్ అనలేదు ఇంకా ఎస్. ప్రధాని మీద అలిగిండు కోటీశ్వరుడు, బుద్రికియ రావాలి కావచ్చు ఈశ్వరుడు. పండ్లద్దని తొక్కల బేరం చేస్తున్న సత్తి. అక్క ఇగో అరటి ఫల తోలు తిన్నామనుకో, గుమ్మడికాయ లాక్కున్న మనము బియ్యఫ్ గింజ లెక్క బక్క వాడతామంట. మొన్న కరీంనగర్ కాంగ్రెస్ లీడర్లు గరం అయిండ్రు కదా, సీఎం సార్ వచ్చిపోయి ఏడాది అయ్యింది కానీ ఏం పని చేస్తలేడని. ఈ ముచ్చట సీఎం సార్ చెవిన పడ్డట్టున్నది. జట్టన కారెక్కి కరీంనగర్లో దిగిండు పొద్దుగాలనే. ముఖ్యమంత్రి సార్ అడుగుపెట్టిండంటే వరాల వాన గురవాల్సిందేనాయే. చూద్దాం మరి ఇవాళ కొత్త వరాలు ఇచ్చిండా, ఏడాది కిందట పెట్టిన ఒట్టును తీర్చుకోబోతున్నాడా. చక్కగా ఉస్నాబాద్ కొయ్యిండు సీఎం సారు ప్రాజెక్టుల పని మీద. మహాసముద్రం గండి చెరువు, గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను చూసిండు ఎట్లా కడితే మంచుకుంటదోనని. కట్ట మీద నిలబడే కంపచోట్ల మొకానో పారి చూసి 1,50,000 ఎకరాలకు నీళ్లు దాపేటట్టు పిలాన్లు గీయుండ్రి అని ఇంజనీర్లకు ఆర్డర్ వేసిండు. ఇక గాన్నే పెట్టిన మీటింగుకు మంది బాగానే వచ్చిండ్రు, టెంట్లు కుర్చీలు లేకున్నా గాని. అటెంక సీఎం సారు మైక్ అందుకున్నాడు. మధ్యలో 10 ఏళ్ళు ఈ గండిని ఏ గద్దలు మింగినాయో మీరే అర్థం చేసుకోవాలి. మొత్తం గూగుల్లో టీవీలో మిడ్మానేర్ కాలువలు చూసినా, ఈ దరిద్రులు తవ్విన సొరంగాలు చూసినా, ఏం చేస్తే మేలు జరుగుతుందో అదే చేస్తాం తప్ప తలకాయ తెగిపడ్డా సరే వేరే పని మాత్రం చెయ్యము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మాకంటే ముందు తెలంగాణను ఏలినోళ్ళు ఏం చేసిండ్రు అని జర గట్టిగానే అడిగిండు. 60 ఏళ్ళు రాజ్యం చేసి 6 కసికల నీళ్లు దేని మొగోళ్ళు. ఇక గట్లనే మున్సిపాలిటీల సమ్మె మీద నిన్న సెక్రటేరియట్ కాడికొచ్చిన అన్ని పార్టీల లీడర్ల గురించి కూడా మాట్లాడిండు. ఏం మాట్లాడతాం, ఆడ మాట్లాడే ఆస్కారం కూడా లేదు. దానికి పని కల్పించుకొని సెక్రటేరియట్కి వచ్చి ఆడ ధర్నా చేసి మమ్మల్ని అరెస్ట్ చేసిన. మరి అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? మీరు బలిమీటికి వచ్చి దర్వాజా కట్టం కూర్చుంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఏం చేస్తారు దానికి? అటెంక ముఖ్యమంత్రి సార్ గుత్తవట్టిన చిన్న ముల్కనూరు ఊరికి పోయిండు, గ్రామ సభ పెట్టిండు పబ్లిక్ తోని. ఇక ఆడేం మాట్లాడిండో మీరేనుండ్రి. ముల్కనూరుకి కూడా నత్తి చక్కెర వచ్చి పడాలి. ఇదేంద్రా గిట్ల అయిపోయింది ముల్కనూరు, అట్లా కావాలి. ఇలా అమెరికా దేశం ఉన్నది, ఇలా హెలికాప్టర్ల అంబులెన్సులు పెట్టుకునేటువంటి పరిస్థితికి వాళ్ళు ఎదిగింది. మనం అనుకుంటే కాదా, మనం అనుకుంటే చేసుకోలేమా? నేను 12 తారీఖు నాడు వచ్చే వరకు ఆర్మీ మిలిటరీ అట్లా నిల్చుంటుంది, అట్లా నిల్చొని ఉండాలి. నన్ను మోర్ పనికి పెట్టినా ఉంటా, నేను సిగ్గుపెడితే కలవదు. మన పని కాబట్టి మనమే చేయాలి. ఏముంది లాగు పైటి జనంత మీదకి మలుచుకోవాలి, తీస్తూనే ఉండాలి. పెళ్లి పెద్దలు తయారుగున్నారు, బ్యాండు బాజా మాట్లాడి పెట్టిండ్రు, యాటలకు భయానిచ్చిండ్రు, మంత్రాలు చదువుతందుకు పంతులు కూడా ఉన్నారు. చుట్టాలకు దోస్తులకు అందరికి చెప్పిండ్రు పెళ్లికి రాండ్రని. అటు పెళ్లి పిల్లలు కూడా రెడీగానే ఉన్నారు, కానీ పెళ్లి కొడుకే లేడు. పెళ్లి కొడుకు లేకున్నా గింత జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ పిల్లగాడు లేని పెళ్లికి పెద్దెవలో తెలుసునా? ఆగో పెద్దలు జానారెడ్డి సారు ఏదో ముచ్చట చెప్దామని వచ్చినట్టున్నాడు. సారు చాలా రోజులైతున్నదే నీతో మాట్లాడక, ఏం చెప్తావో చెప్పు సారు. అసలు ఒక్కసారి గెలిచిన నెల రోజుల యొక్క మసాలా మీకు ఇచ్చిపోతున్నాను. నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో కానీ మా అలవాట్లో కానీ ఒక్కొక్కరికి తేడా ఉంటుంది. అందుకే కదా సారు నీకు పెద్దలని బిరుదొచ్చింది. సరే గాని జానారెడ్డి సార్, గా వరంగల్ ఎంపీ ఎలక్షన్లల్లా లీడర్లందరూ కలిసి తిరుగుతలేరని జనం అంటున్నారు, అది నిజమేనా సార్? భోజనానికి ముందర పోయి కూర్చుంటారు, ఎవరు పిలిచిదాకా పోలే ఆ భోజనాలు. మేము ఎలక్షన్లు అంటే భోజనాలు అంటున్నావేంది సార్? అయితే వాయగాని దీంట్లో పిలిచేదాకా పోనోళ్ళెవలు, పిలవకున్నా పోయి కూసుండేటోళ్ళెవలో జర వివరంగా చెప్పరాదు. నువ్వు కూడా వరంగల్ పోయేస్తివి, పిలిస్తేనే పోయినవా పిలవక ముందే పోయినవా అది కూడా చెప్పుండి సార్. మీకు తెలియదా? మీరు ఏ కోవ అనేది రోజు ఆడ కూర్చొని ఏం పని చేస్తుంటారు మీరు, ఇది విశ్లేషించకుండా. అరే మీ పార్టీ లోతు ముచ్చట్లు మీకే తెలవాలే, మాకెట్లా తెలుస్తుందే జానన్న. అంటే పెళ్లి తప్పనిసరిగా చేయాలి, పెళ్లిడు వచ్చింది అందుకని అన్ని ఏర్పాట్లు రెడీగా ఉంటే ఏమైనా సరే
అన్నీ ఉంటే ఆ పిల్లవాడు దొరకగానే చేసేస్తాం అంతే. పిల్లానికి ఎత్తుకుతూనే ఉన్నాం కదా, ఎత్తుకుతూనే ఉండి చేస్తాం. ఇన్నరా జానారెడ్డి సార్ చెప్పే పెండ్లి భోజనాల ముచ్చట ఎట్లున్నదో. మరి అసలు పిల్ల ఈడు జోడు కుదిరే పిల్లగాన్ని ఎట్లా దొరకబడతారో, పెండ్లి ఎంత ఘనంగా చేస్తారో. ఈ ప్రజాస్వామ్యంలో మీడియాకు, పార్టీలకు, ప్రభుత్వాలకు ఉన్న అవినాభ సంబంధాన్ని మేము ఎప్పుడు స్వాగతిస్తాం, ఆహ్వానిస్తాం, దాన్ని అనుసరిస్తాం. అది మీరు వేరే విధంగా భావించిన అవసరం లేదు అనేటువంటిది మీకు నేను తెలియజేస్తూ, కయ్యానికైనా వియ్యానికైనా కరెక్ట్ జోడు ఉండాలి అని అంటారు పెద్దలు. ఇప్పుడు మీరు చూడబోయే వార్తల సేమ్ టు సేమ్ గసుంటి లీడర్లే ఉంటారు. తొడగొట్టి సవాల్ చేసుట్లా పాలమూరు లీడర్లదే ఫస్ట్ ర్యాంకు. జూపల్లి సార్కు రావుల సార్కు జాగ దొరకక ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ మిస్ అయినాం కానీ లక్ష్మారెడ్డి సార్కు రేవంత్ రెడ్డి సార్కి ఈ ఛాన్స్ దొరికింది. ఇద్దరిది పాలమూరే కాబట్టి మద్దూరు కాడ ముద్దుగా మాట్లాడిండ్రు ఇద్దరు. లక్ష్మారెడ్డి సారు ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఆర్ఎంపీ డాక్టరే అని అన్నాడట మొన్న పారి రేవంతన్ సారు. ఇక గదే ముచ్చట మీద నడిచింది లొల్లీడ. ముందుగాల దావకాన్ల మంత్రి లక్ష్మారెడ్డి సార్ ఏమన్నాడో ఈనుండ్రి. ముండాబాయ్ అంటారు, డిగ్రీ ఉందో లేదో డౌట్ ఉంది ఆయనకి ఎంక్వైరీ చేసి బాగా అలవాటు, ఆర్టీఐ ద్వారా తీసుకొని బ్లాక్మెయిల్ చేసి అలవాటు. నాది కూడా ఎంక్వైరీ చేపి నువ్వు మాట ఇస్తున్నా, నా డిగ్రీ కరెక్ట్ కాకుండా రాజకీయాలు వదిలిపెడతా. అరే మంత్రి సారు గంత పెద్ద సవాల్ చేస్తుంటే రేవంత్ సార్ ఏంది పెన్ను తిప్పుకుంటూ ఆటలాడుతున్నాడు? మాట్లాడవేంది సారు, ఆయన మున్నాబాయ్ ఎంబీబీఎస్ డాక్టర్ కాదట. సరే గాని సారు నువ్వు ఏడ చదివినావు, ఏం చదివినావు కూడా చెప్పు పారి రేవంతన్ సార్కు, అట్లనే పబ్లిక్ కూడా వింటారు. 100% నేను హోమియోపతి డాక్టర్ని, గుల్బర్గాలో చదివినా, మీరు పోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు, నా సర్టిఫికేట్ చూసుకోవచ్చు, నేను పక్కా డాక్టర్ని. ఏమాత్రం రేవంత్ రెడ్డి సారు వింటున్నావా? పక్కా డాక్టర్ అట. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడుగు, మళ్ళీ ఆయన పోయినాక పాత పాట వాడకు. కేసీఆర్ విషయంలో కావచ్చు, ఇంకోటి విషయాలు, చంద్రబాబు నాయుడు విషయాలు మేము వ్యక్తిగత పోవట్లేదు, రాజకీయంగా మాట్లాడదు ఎక్కడన్నా. కానీ కొందరు అధికారిక స్టేజ్ ఇది అధికారిక స్టేజ్. ఓకే ఓకే అయ్యా, మాట్లాడతా, ఇది అధికారిక చాలా మాట్లాడతా. తెలుగుదేశంలో పదవులు అనుభవించింది నువ్వు, చంద్రబాబు నాయుడు దగ్గర చైర్మన్ తెచ్చుకున్నది నువ్వు, చంద్రబాబు నాయుడు దగ్గర గులాంగిరి చేసింది నువ్వు. చంద్రబాబు నాయుడు ఇంకా పనిచేసింది కేసీఆర్, నేను కాదు. చంద్రబాబు నాయుడు రాజకీయాలు మాట్లాడతానే రాజకీయాలు మాట్లాడతా, బరాబర్ నేను మాట్లాడతా. చంద్రబాబు నాయుడు దగ్గర చెంచా కేసీఆర్, నేను కాదు. ఆంధ్ర గవర్నమెంట్ మీరు మంత్రులు, రాజశేఖర రెడ్డి దగ్గర హరీష్ మంత్రి, నాయక్ నరసింహారెడ్డి మంత్రి. దుమ్ము దులిపి దమ్ము కొని నీళ్ళ బాటిల్ ఎత్తిండు సైకిల్ పార్టీ లీడరు. సర్కారు ఇచ్చిన మీటింగ్లా 2 పార్టీల కార్యకర్తల ముంగట ఇద్దరు పెద్ద లీడర్ల కీసులాటం చూసి ఫుల్ ఖుషి అయినరు వచ్చినోళ్ళు. ఈ మేడం ఉన్నది పతిపచ్చంలా, అయినా సర్కార్తోని కొట్లాడి అధికార పార్టీకి కీర్తి తెచ్చే పనిని భుజానికి ఎత్తుకున్నది. కొన్ని విషయాల కాడ పార్టీలు, జెండాలు, సిద్ధాంతాలు పట్టించుకోదు ఈ అక్క. ఆమెకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేస్తుంది. వచ్చే మహిళా దినోత్సవం నాడు తప్పకుండా గీ అక్కకు సన్మానం చేస్తారు కావచ్చు దేశంలో ఉన్న మహిళా సంఘాల లీడర్లంతా. ఎందుకంటారా? మీరే చూడండి. టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆశలు ఇప్పట్లో తీరేటట్టు లేవు. వీళ్ళల్లా ఒక్కరికన్నా మంత్రికోలు విప్పేయాలని గద్వాల అర్నక్క పెద్ద కొట్టు దాకా పోయి బగ్గనే కొట్లాడింది. కానీ పనిగాలే. ఆడోళ్లకు మంత్రి కొలువులు ఖచ్చితంగా ఇవ్వాలని మేమెట్లా చెప్తాం? అది ఇచ్చేటోళ్ళకు ఉండాలే అన్నదట. మంత్రి కొలువులు ఇప్పించుడు మాతోని కాదు, మా పని కాదు, మీ తాన పెద్ద ఓకిల్ మేడాలేరి అని అడిగితే మేమేం చేయాలి అని కుల్లంకుల్లా చెప్పిందట సుప్రీంకోర్టు. కోర్టుకొచ్చి కొట్లాడితే ఫాయిదా ఉండదు కానీ ఆడోళ్ళ హక్కుల కోసం మాట్లాడే కాడ మాట్లాడమని ఓ సలానైతే ఇచ్చింది. 7 రాష్ట్రాల తరఫున కొట్లాడి సమస్యను అందరికీ తెలిసేటట్టు చేసినందుకు మేడం మస్తు ఖుషితోనున్నదట. కానీ అర్నక్క పట్టుబడితే ఉడుం పట్టే అంటారు. పని అయ్యేదాకా ఇడిచిపెట్టదని పేరున్నది. టీఆర్ఎస్ మహిళా లీడర్ల కోసం మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలే. ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, నీకేం తక్కువ చేసిండయ్యా మా సీఎం సారు? నరసన్న గుట్టను నవగిరులు చేస్తున్నాడు, యమలాడ రాజన్న గుడిని ఎడల్పు చేస్తున్నాడు, భద్రాద్రి రామన్న లగ్గానికి పట్టుబట్టలు పెట్టిండు, మొన్ననే గోదావరి తల్లికి పుష్కరాల పండగ కూడా చేసిండు, పక్క రాష్ట్రమైన తిరుపతి పద్మమ్మకు బంగారి నగలు చేపిస్తున్నాడు, బెజవాడ దుర్గమ్మకు ముక్కుపుడుగా అచ్చు ఓపిస్తున్నాడు,
కనబడ్డ దేవుని కల్లా మొక్కని మొక్కులను కూడా తీర్చుకుంటున్నాడు. రంజాన్కి రంగుల బట్టలు వంచిండు, క్రిస్మస్కి సెలవిచ్చిండు. అయినా ఎందుకు దేవుళ్ళారా మా రాష్ట్రం మీద గింత పగబట్టిండ్రు? ఇంతకన్నా ఇంకేం చేస్తే మీరు నిమ్మల పడతారు చెప్పుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూడు కరువు కండ్లెర్ర చేసి చూస్తున్నది. వరి జొన్న చేనులైతే బర్ల సొప్ప కూడా పనికి రాకుండానే అయిపోయినాయి. ఇక పత్తి చేనుల ముచ్చట్నైతే చెప్పదు పోండ్రి. పసిబిడ్డకు పాలు పోసి సాదినట్టు సాదిన ఎక్కెక్కేడుస్తున్నాయి. అది ఇదని కాదు, అన్ని పంటల ముచ్చట గింతకేం చక్కగా లేదు. బోర్లల్ల బాయిలల్లో కూడా నీళ్ల బొట్టు పైకి వస్తనే లేదు. గందుకే చాలా దిక్కుల వ్యవసాయదారులంతా కండ్లల దుఃఖం గుండెల దిగమింగి చేన్ల గొడ్లను తోలుతున్నారు, పంటకు నిప్పు పెట్టుకుంటున్నారు. ఇక ఇంకొందరేమో ఆశ కంతు లేదు, గోషికి దరిద్రం లేదు, మేము ఇంతకన్నా ఎక్కువ మునిగేది కూడా లేదనుకుంటా చేత చేసుకుంటానే పోతున్నారు. అప్పు తెచ్చిన అసలు కాకున్నా వడ్డీ మందం వచ్చినా మంచిదేనని వానదేవునికి పబ్బది పడుతున్నారు. అన్ని పల్లెలల్లా కప్పతల్లాటలు వనభోజనాలు చేస్తుంటే ఈ నల్గొండ జిల్లా మోతె మండలం సిరికొండ అనే ఊళ్ళే వాన పడాలని చిత్రమైన కథ చేసిండ్రు. ఒక్కలిద్దరు చచ్చిపోయిన కాన్నుంచే వానలు పడతలేవని బొందలను తవ్వి మళ్ళా ఊడ్చిండ్రు. గింతిగురం ఎవరు చెప్పిండ్రో గాని వాన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మరి అవ్వ మీద యాష్ట రాదు, బువ్వ మీద బుద్ధి తీరదన్నట్టు ఎంత నష్టం వచ్చినా రైతులు వ్యవసాయం నిడుస్తారా? గందుకే వానదేవుని దయ కోసం ఆశ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉన్నాయి గీ తోలు అమ్ముతారా అరటి ఫన్లది? ఇక ఈ ఫొఫర్ ఫన్ల తోలు తీసిస్తావా? తోలు అమ్మరా? గీ పుచ్చ ఫండ్ తోలు అమ్ముతావా? ఏ తోలు అమ్మవా? ఎందుకు మళ్ళా దుకాణం పెట్టుకున్నావు? తోలు అమ్మరా? నాకు తోలే కావాలి. మరి ఏడ దొరుకుతుంది? జర గీ ఒకటి తోలు తీసి. అసలుకే ఏమవుతుంది, నాకు తోలు కావాలి. ఓ అక్క, నీ పేరు ఏం పేరు? మంజులనా? ఏ మంజులే నీ పేరు? ఏంటి తమ్మి పండ్లు కొంటున్నావా? మంచోడు మా సత్తి. ఓ అక్క, ఇగో రేపు ఆదివారం కదా అక్క, అందుకే అరటి తోలు తెచ్చుకొని తిందామంటే ఈమెనేమో నాతో జగడం పెట్టుకుంటుంది అక్క. ఏంటి తమ్మి ఎవరన్నా పండ్లు తింటారు కానీ తొక్కలు తింటారా? ఏ ఉత్త బెత్తదనం ఏంటి దాకా నువ్వు ఉండు. ఇగో తిను, తోలు తినాక. చిచి నీ తిక్కలోడా, అక్కకు తొక్క తినమనిస్తావా? అక్క ఇదేమీ వస్తలేదు, ఆగు, అక్కడ వచ్చి మాట్లాడతా. నీయా? హే మాయ అనుకున్న పండ్లు మస్తులు ఇస్తున్నారు అలా. అక్క నువ్వు నన్ను తిక్కలోడా అని తిట్టినా సరే గాని నీతో నీ తోలు తినిపిస్తా అక్క. ఎవడన్నా పండు తిని పొట్టు వాడేస్తాడు గాని పొట్టు తిని పండు వాడేస్తాడా? ఇన్నొద్దులు అందరు గట్టనే అనుకున్నారు అక్క. అక్క ఇప్పుడు నీకు ఒక పద్యం వాడి వినిపిస్తా చూడు. అరటి పండు తీస్తే మెత్త ఉండు, తోలు తీసి తింటే కరుపు నిండు, పండ్లెండి తిన్నా కూడా ఫాయిద లేదురా, నిక్కమైన తోలు ఒక్కటైన చాలరా, బిత్తిరి మాటలు కావివి అత్తరు ఊసిన పూసలు, ఇనరాదే మాయక్క మీ తమ్ముడు తుతాడు కాదక్క. తిక్కల కవి తీన్మార్ సత్తి, ఈ పద్యానికి అర్థమైందో సెలవిస్తారా? అక్క పత్తి పదార్థం చెప్పాలనా? అరటి పండ్లు చూస్తేనేమో మెత్తగా ఉంటాయి, తోలు తీస్తేనేమో కమ్మగా ఉంటాయి, 5-6 తింటేనేమో కడుపు నింటాయి. మళ్ళీ 5-6 అరటి పండ్లు తిన్నా ఫాయిదా ఏమున్నాయా? ఒకటి తిన్నా కూడా, ఒక్క తోలు తిన్నా కూడా ఫెయికి మంచిదయా. ఈయనమ్మ సాఫిట్ అక్క మా యొక్క సకదనాల సుక్క. చిన్నప్పుడు తెలుగు సార్ చెప్పిన పద్యాన్ని మంచిగానే యాదపెట్టుకొని కొత్త పద్యాన్ని కైగట్టినావు గాని ఆవు గాని ఈ తొక్కలెక్క ఎవరు చెప్పారు తమ్మి? పేపర్లో చదివినాక ఇగో పండు తిన్న ఫాయిదా కంటే కూడా తోలు తిన్న ఫాయిదానే ఎక్కువ ఉంటుందంట ఫెయికి. అవునా? ఏం ఫాయిదాలు ఉంటాయట తమ్మి? అక్కకి తోలు కంట కడుపుల రోగాలతో కొట్లాడే గుణం ఉంటుందంట. మళ్ళీ నాట కంటి చూపును మస్తు పెంచుతుందంట. అబ్బో అవునా? ఇదంతా ఇగో మనకు చిక్కలు వేస్తుంది కదా, బీపీ పెరగకుండా చూసుకుంటుందంట అక్క. అక్క ఇప్పటి తోలులే తినాలి మనం. అయితే ఇక నీకు ఇప్పటి మార్కెట్ లో పోయి తొక్కలే కొనుక్కరావాలనా నీకోసం? అవునక్క, పండ్లు పడేసి తోలు గీక్కొని తింటాము. ఇంట్లో మస్తు ఈత ముండ్లు ఉన్నాయంట. ఈత ముండ్లా?
అరటి తొక్కల ఈత ముండ్లేడుంటాయి తమ్మి. అక్క డాక్టర్లు చెప్పరా మీ వానికి ఈత ముండ్ల లోపం ఉన్నది తినిపియాలంట అని చెప్పరా. విటమిన్లు కావచ్చు, ఈత ముండ్లు కాదు. నాకు అననీకి వస్తుంది, కననీకి రారు అంతే గాని అక్క నన్ను మొద్దోడా అంటున్నారు అక్క. ఎవరు తమ్మి వాళ్ళు? తోలు తీస్తాను చెప్పాలకు. వాళ్ళ తోలు మనకెందుకు అక్క. అక్క ఇగో అరటి పండ్ల తోలు తిన్నామనుకో గుమ్మడికాయ లాక్కున్న మనము బియ్యం గింజ లెక్క బక్క పడతామంట. తొక్క తినుడేంటి తిక్క కాకపోతే అని అనుకున్నా గాని అబ్బో ఆ తిక్క కూడా ఓ లెక్కున్నది తమ్మి. అవునక్క నీ కళ్ళు కూడా చక్కగా కనిపిస్తలేవు కదా అక్క. ఇప్పటికైతే ఈ తోలు తిను. నాకెప్పుడు కళ్ళు కనవల్లే తమ్మి? మొన్న చాలా షాఫత్ అనుకొని ఆవాలేసినావు కదా అక్క. మళ్ళీ ఒక ఫారేమో కూరల ఫస్ట్ అనుకొని గంధం వేసినావు కదా అక్క. అరే ఏదో బిజీగా ఉండి ఫోన్ మాట్లాడుకుంటా అట్లా పొరపాటు అయిపోయింది. నా సూప్కి ఏం కాలేదు తమ్మి. సరే గాని నువ్వు ఆఫీస్కి రాయిగా. కోతులు తిరుగుతున్నాయట బయట. ఆయనతో తొక్కలు చూస్తే అచ్చి గుంజుకపోతాయి మరి. అవి కూడా తోలు తినవే తాలే తిక్క చేసుడు బంద్ చేస్తాయి. అబ్బబ్బబ్బబ్బా గీ మందు వార్తలు చదివి నాకే కిక్కెక్కేటట్టున్నది. పొద్దుగాల మా సత్తచ్చి అక్క నేను బలంతానికి తెచ్చుకున్నా ఎన్ని మూతలు లాగాలే అని అడిగిండు. తినా మందు వార్తలు చెప్పబడుతుంది కదా. ఇక గదే ధ్యాసలుండి పొద్దుగాల 2 పెగ్గులు పొద్దుమికి 2 పెగ్గులు అని చెప్పిన పొరపాటున తాగకున్న కిక్కెక్కుడంటే గిదే కావచ్చు. ఏం చేయాలి మరి? మా వార్తలు రాసే అన్నలేమో ఊకే మందు వార్తలే రాస్తున్నారు. ఇది ముఖ్యమైన వార్త పబ్లిక్కి చెప్పాలని. ఇయ్యాల కూడా ఏదో మందు వార్త రాసిండ్రట, మరేందో ఇనుండి. మనం ఇన్ని రోజులు చెప్పుకున్నాకే 30కి కోటరు 15కే 90 మందిని తెచ్చేటందుకు ఈ దసరా పండుగకు ముంగట్నే ముహూర్తం పెట్టుకున్నాడట సీఎం కేసీఆర్ సారు. ఎక్కువ రోజులు నానబెడితే నోరు తెరుచుకొని ఉన్న వాళ్ళందరూ నాలుక గుంచి నారాజు అవుతారని ఆబ్కారీ మంత్రి అధికారులు కూర్చొని సీఎం సార్తోని ఆఖరి ఆలోచనలు చేసిండ్రు. వారం మొద్దుల టెండర్లు 10-20 రోజుల పర్మిషన్లు బతుకమ్మల నాటికి బాటిల్ సీసాలు అన్ని పబ్లిక్ ముంగల్కి దేవాలని నిర్ణయం చేసిండ్రు అందరు కలిసి. పల్లెలల్లా పట్టణాలల్లా గుడుంబ వాసనే లేకుండా చేయాలి. షీప్ లిక్కరు చికెన్ ముక్కలే దావతులల్లా తానం చేయాలని కంకణాలు కట్టుకున్నారు. మరి సర్కార్ గల్లబెట్టే నింపే కార్యం ఇదే కావచ్చు. ఏర్పోయి పెట్టినట్టున్న కార్పొరేషన్ తీసేసి సర్కార్ శాఖల్నే పొత్తుగలుపుతారు. దానికి డిఐజీ అంతటి పెద్ద సార్ను చూసి పెత్తనం చేతిలో పెడతారట. ఇక ఈయన వేసే డ్యూటీ ఏందంటే తాగోతుల సౌలతికి ఏమన్నా తిప్పలు వస్తున్నాయా, తాగటోళ్ళకు తగ్గట్టుగా మందు అందుతున్నదా లేదా, ఎంత తాగితే అంత రిమ్మ ఎక్కుతున్నదా, ఎవరికన్నా దిగుతున్నా అన్న సమస్యలు ఏం రాకుండా ఈ పెద్ద సార్ చూసుకోవాలి. అట్లనే ఏ తాగుపోతున్న సర్కార్ షీప్ లిక్కర్ మీద చిన్న ఫిర్యాదు ఇచ్చినా సిట్కేసినంత సేపట్ల పరిష్కారం చేయాలి. ఇక అట్లనే గుడుంబ పెట్టేటోళ్ళు అమ్మేటోళ్ళ మీద పీడీ యాక్టులు అసలు పెద్ద కేసులు పెట్టి జైలు వేస్తారట. ఆర్టీఓలకు తహసీల్దార్లకు ఈ కాన్ నుంచి ఇదే పెద్ద పని. గుడుంబ వద్దు అగ్గమందే ముద్దు అని చిన్న సినిమాలు సీరియళ్ళు అడ్డల కాడ పోస్టర్లు రేడియోల్లో పాటలు ఊరూరికి కళాకారుల జాతరతోటి జోరుగా ప్రసారం చేయబోతున్నది సర్కారు. కాబట్టి తాగోతుల గురించి గింత పోరాటం చేస్తున్న సర్కారుకు శనార్థులు చెప్పుండ్రి. ఇప్పుడు ఎవ్వరు చూడు పార్లమెంటునే ఆదర్శంగా తీసుకుంటున్నారు. అది ఊళ్ళ మీటింగ్ అయినా గల్లీల మీటింగ్ అయినా ఢిల్లీలో లీడర్లు చేసినట్టు చేయకపోతే జనంలో ఇల్వ పోతుందని ఆరాట పడుతున్నారు. మరి కాదా, మంచి ఏడున్నా తీసుకోవాలి, చెడు ఏడున్నా ఇడిచిపెట్టాలి. గందుకే మన రంగారెడ్డి లీడర్లు అదే పని చేసిండ్రు. ప్రతిపక్షాలు ఎంత లొల్లి పెట్టినా సర్కారు పట్టించుకోవద్దు. సర్కారు ఏ పని ముంగటేసుకున్నా ప్రతిపక్షాలు అడ్డం పడాలి. గివ్వే కదా మీటింగ్లు అంటే. అబ్బా చాలా రోజులు అవుతున్నది జడ్పీ మీటింగ్లను చూడక. ఇగో రంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ చూడండి ఎంత చక్కగా నడుస్తున్నదో. జెడ్పీటీసీలు అందరూ వచ్చి మర్యాద కూర్చున్నారు. ఇక టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల జిల్లా లీడర్లు అందరూ వచ్చిండ్రు. జెడ్పీ చైర్మన్ మేడం మంత్రి మహేందర్ రెడ్డి సార్ కూడా వచ్చిండు. ఇక ఏమేం మాట్లాడతారో ఇందాము, సపోర్ట్ చేయకుండ్రి. అగో అటు చైర్మన్ మేడం ఏదో మాట్లాడంగానే ముంగటున్న కాంగ్రెస్ వాళ్ళు ఏదో బోర్డులు పట్టుకొని నిల్చున్నారు. కిందికి పట్టుకుంటే కనిపిస్తుందో లేదో అని మీదికి లేపిండ్రు. ప్రాణహిత చేవెళ్లే ప్రాజెక్టుకు ప్లాన్ మారిస్తే రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రాకుండా అవుతాయి. ఇదివరకున్నట్టే ఉంచాలని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కొట్లాటిది. కానీ వీళ్ళొక మాట వాళ్ళొక మాట అంటుంటే చూడుండ్రి. ఇక ఇప్పుడు జడ్పీ మీటింగ్ లేక కోరుతున్నది. వారేవా మంచిగున్నది కదా లొల్లి. ఏ గిట్లయితే కుదరదని ఎదురెదురు తిరిగిండ్రు. ఇక కానిండ్రిగా ఎవరికెంత ఒప్పుకున్నదో చూద్దాము.
ఇక ఈడ లొల్లొడగొట్టి కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీదకి చేరిండ్రు. అగో పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని వచ్చి ఆఫీస్ ముంగట కూస్తున్నారు. మంచిగున్నది కదా రంగారెడ్డి జిల్లా పరిషత్తు ప్రజల కోసం పెట్టుకున్న మీటింగు. నిన్న మా సత్తి ఉల్లిగడ్డ బేరానికి పోయిండు బస్తా తీసుకొని. ఇక ఆలుగడ్డ ముచ్చట తెలిసినంటేనా లారీ కట్టుకొని పోతా అంటాడు కావచ్చు. మనిషికి 2 కిలోలు ఉల్లిగడ్డ ఇస్తేనే బస్తా తీసుకొని పోయిండు. పుక్కడికి ఆలుగడ్డలు వంచుతున్నాడంటే ఊకుంటాడా మరి? ఏంది పిరిగా ఆలుగడ్డలు వంచుతున్నారా? ఎన్నో జల్దీ చెప్పుండ్రి, సంచి పట్టుకొని పోతాం అని తయారున్నారా ఏంది? మరి చారానకు బారాన ఖర్చు అవుతుంది, మీ ఇష్టం. మన తాన ఉల్లిగడ్డ పిరమైతే పంజాబ్లా ఆలుగడ్డ అగ్గుపోయింది. అంగట్లకు పోతే అడ్డికి పావుసేరు అడుగుతున్నారని బజార్లకు వచ్చి పిరిగా వంచిపెట్టిండ్రు పలారం లెక్క. ఆగో ఈ మనిషి సంచికి సంచి ఎత్తుకపోతున్నాడు. ఏం చేసుకుంటావురా నాయనా? ఈ మేడం కూడా పెద్ద బస్తానే తెచ్చింది. నింపుతున్నావు గాని మోస్తావా తల్లి? ఓని ఆ పచ్చన పాడుగాను ఓజనే మోస్తలేడు గాని బస్తా గడ్డలు ఏం చేసుకుంటాడో. తీసుకుపోతున్నావు గాని ఎవ్వరు కొనర్రా నాయన. నెల రోజులు తిన్నా ఒడవనే ఒడవయి. వామ్మో గీ నిగ్రం చూడుండ్రి, ఆఫీస్కు పోయేటోడు ఆగి బండి సీటు కింద నింపుకుంటున్నాడు. తొవ్వ పొంటి పోయేటోళ్ళంతా ఆలుగడ్డల ట్రాక్టర్ కాడికి వచ్చి శాతనైన కాడికి సంచులు అబ్రె కాగితాలు మూటలు కట్టుకొని మురుసుకుంటా పోయిండ్రు ఇంటికి. వారం 10 రోజులు ఆలుగడ్డ కూర, ఆలుగడ్డ తొక్కు, ఆలుగడ్డ చారు, ఆలుగడ్డ బజ్జీలు తినే బతుకుతారేమో. పుక్కడికొస్తే పినాయిల్ కూడా తాగుతారు అంటే గిదే కావచ్చు. గవ్వ రాకి లేకున్నా గడియ తీరిక లేకుండా వ్యవసాయం చేస్తే ఏం మిగులుతున్నది ఇళ్లకు? తిండి టైం ఉండని కంటికి నిద్రుండని బతుకులు రైతులై. కానీ ఏం లాభం? పంటను మార్కెట్కు తీసుకొని పోతే 2 రూపాయలకు కొని బయట 15 రూపాయలకు అమ్ముతున్నారట బోకర్గాన్లు. మేం తిన్నట్టు కాదు, తినేటోళ్ళు మురిసినట్టు కాదని నడిమిట్ల గిదేం దందా అని నలుగురికి తెలిసేటట్టు చేసిండ్రు రైతులంతా కూడి. మన తాన కూడా ఆలుగడ్డ అగ్గుపోయిందనుకోండ్రి, ఉల్లిగడ్డ పిరమైందని సర్కార్ దుకాన్లు పెట్టినట్టే ఆలుగడ్డ దుకాన్లు పెట్టాలి. 10 రూపాయలకు రైతుల తాన కొని 15 రూపాయలకు పబ్లిక్ అమ్మాలి. గప్పుడు రైతులకు నష్టం ఉండదు, కొనేటోళ్లకు పిరమైన అనే బాధ ఉండదు అనే సలహా ఇస్తున్నారు ఆలుగడ్డ బజ్జీలు అంటే ఇష్టం ఉన్నోళ్ళు. సీఎం సార్ పోయిండు హుస్నాబాద్, అక్కడోళ్ళంతా కొట్టిండ్రు జిందాబాద్. పిల్లగాడు లేని పెళ్లికి అన్ని తయార్, పిలిస్తే పబ్లిక్ కూడా వస్తారట సార్. దవకాన్ల మంత్రి చదివిండట ఎంబీబీఎస్, రేవంతం సార్ అనలేదు ఇంకా ఎస్. ప్రధాని మీద అలిగిండు కోటీశ్వరుడు, బుద్రికియ రావాలి కావచ్చు ఈశ్వరుడు. పండ్లద్దని తొక్కల బేరం చేస్తున్న సత్తి. అక్క ఇగో అరటి ఫండ్ల తోలు తిన్నామనుకో, గుమ్మడికాయ లాక్కున్నా మనము బియ్యం గింజ లెక్క బక్కవార్తామంట. చూసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.